ఇప్పుడు ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటితో పాటు ఈ 6 సూపర్ 6 పథకాలు కావచ్చు, సూపర్ 7 అని చెప్పినవి కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటివి అన్నిటి గురించి జనం క్వెషన్ చేస్తారని ప్రతిసారి ఏదో ఒక అంశం అయితే కాసేపు తిరుమల లడ్డు అంటారు, లేకపోతే జగన్ క్రిస్టియన్ అంటారు, లేకపోతే ఎప్పుడో వాళ్ళ సొంత ఆస్తుల గురించి తీసుకొస్తారు. ఏవేవో కథలన్నీ తీసుకొచ్చి జనాలని ప్రతిపక్షాలని కూడా ఒక డైవర్షన్ ట్రాప్లో వాళ్ళ మీడియా పడేస్తుంది అనుకోవచ్చామని. అంటే డైవర్షన్లో పెడుతున్నారు అనేది ఎంత వాస్తవమో, ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేసిన ప్రతిసారి అధికారం కోల్పోయింది కూడా అంతే వాస్తవం. 1999 నుంచి 2004 మధ్య ప్రైవేటీకరణ చేసుకుంటూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కానీ ప్రజలను కానివ్వండి హెరాస్ చేశారు. ఉద్యమాలు జరిగినాయి కదా అప్పుడు. బషీర్ బాగు అప్పుడే కదా రైతులకి వరేస్తే కరెంటు తీగల మీద చాలా మాట్లాడారు. సో అధికారం కోల్పోయారు కదా. మళ్ళీ 2014 టు 2019 మంది వచ్చారు. వచ్చి ఈ అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు. ఇక దాన్ని తప్పితే వేరే దాన్ని పట్టించుకోలేదు. మరలా అధికారాన్ని కోల్పోయారు. 2014 నుంచి 19 మధ్య కూడా చూడండి, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకోవటాలు, ఫిరాయింపు చట్టాలను ఉల్లంఘించటాలు ఇవన్నీ చేశారు కదా. వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చారు కదా వాళ్ళకి. సో అంటే డే జీరో నుంచే ప్రతిపక్షాన్ని ఎలా నీరుగార్చేయాలి, ప్రతిపక్షాన్ని ఎలా తొక్కేయాలి, ప్రతిపక్షాన్ని జీరో చేసేయటం వల్ల మళ్ళీ మనం అధికారానికి వస్తామనేది ఒకటి. ఆయన ఇప్పుడు 4వ సీఎంగా ఉన్నారు. కానీ 3 సార్లు తను ఎలక్షన్కి వెళ్ళారు. ఒకసారి రామారావు గారు వెళ్తే ఈయన లాక్కోగలిగారు. 3 సార్లు అయితే ఎలక్షన్కి వెళ్ళారు. ఏ ఒక్కసారి కూడా తను ఇచ్చిన హామీలను తను నెరవేర్చుకోలేదు. సరే 1999 ముందు అంటే మనకు గుర్తు లేకపోవచ్చు. మీకు 2014 ముందు రుణమాఫీ అన్నారు, పూర్తిగా చేయలేకపోయారు. డ్వాక్రా అన్నారు, చేయలేకపోయారు. ఇప్పుడు టర్మ్ తీసుకుంటే ఆడబిడ్డ నిధి అన్నారు. ఓటున్న ప్రతి మహిళకి 1500 చెప్పారు. దాని కాస్ట్ దగ్గర 1,50,000 కోట్లు అవుతుంది 5 ఏళ్ల బడ్జెట్కి. సో చేయలేని దాన్ని హామీకి ఇవ్వటం, బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పటం, నిరుద్యోగ వృత్తి 20 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇస్తానంటాం అవచ్చు, 20 లక్షల మందికి ఉపాధి కల్పన ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పటం అవచ్చు. అంటే అలిమిగాని హామీలన్నీ చెప్పేయటం. అంటే చూడండి సార్, దగ్గర ఒక 100 దేశాల్లో ఒక 30-40 కంపెనీలు కలిగిన టాటా గ్రూపు వాళ్ళు రాబోయే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన 5 లక్షల ఉద్యోగాలు కల్పన చేయగలమని. వీళ్ళు 20 లక్షలు చెప్పేస్తారు. మనం ఆల్రెడీ ఇచ్చేసాం, 6 లక్షలు ఎంతో ఇచ్చేసాం. మాట్లాడదాం సార్, అది కూడా మాట్లాడదాం. అండ్ నేనేమంటున్నానంటే ప్రతిసారి హామీలు ఇవ్వటం, హామీలు నెరవేర్చకపోవటం, డైవర్షన్లో భాగంగా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయటం, సంపాదించుకునే పోకడలు. ఒకప్పుడు ప్రైవేటీకరణ, మొన్న అమరావతి, ఈసారేమో ఏకంగా హిందుత్వ అవతారం ఎత్తారు. రైట్. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం సార్. మనం ఇప్పుడు గత 5 ఏళ్లలో వీళ్ళు పదే చేసిన ప్రచారం ఏంటంటే మనది శ్రీలంక అయిపోతుందో, బీహార్ అయిపోతుందో, ఇంకా అసలు ఒక రకమైన జనాలందరూ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళడంలో సక్సెస్ అయ్యారు. సరే అనుకుందాం మనం. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో చూసుకుంటే 21 నెలలు అవుతుంది. 21 నెలలు చూసుకుంటే వీళ్ళు గతానికన్నా దాదాపు గత 5 ఏళ్లలో తెచ్చిన అప్పు వీళ్ళు 2 సంవత్సరాలు తెచ్చారు. కానీ మనం గతంలో చూసుకుంటే సరే మిగతా విషయాల్లో ఎవరన్నా ఎన్ని చెప్పినా సరే ప్రజలు ఈ రోజుకి కూడా డీబీటీ ద్వారా, అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి 1వ తారీఖు ఇంటికి పథకాలన్నీ వచ్చేవి అని చెప్పి ప్రజలందరూ చెప్తారు. సరే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అప్పులు చేశారు అనుకుందాము, దట్టు కరోనా టైం. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో అంతకు మించి అప్పులు చేశారు. సంక్షేమ పథకాలు అమలు కావటం లేదు, అభివృద్ధి జరగట్లేదు, కొత్తగా రోడ్లు పడతలేదు, నిర్మాణాలు జరగట్లేదు. మరి తెచ్చిన అప్పు అంతా ఎటుపోతుంది? ఎవరు రాష్ట్రాన్ని బీహార్ చేస్తున్నారు? ఎవరు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారు? అంటే తెచ్చిన అప్పు అంతా యాడికి వెళ్తుంది అంటే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఎంత? సంథింగ్ అరౌండ్ 3,32,000 కోట్ల దగ్గరలో ఉంది. 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనా, కొంత డిఫిసిట్, కరోనా టైంలో రెవెన్యూ డిఫిసిట్ పడ్డా కూడా. మరలా అందులోనే 2,77,000 కోట్లు సంక్షేమం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకే అందించడం జరిగింది. అంటే కేవలం 60,000 కోట్లతో నడవలేదు కదా. జీతభత్యాలు కానివ్వండి, డెవలప్మెంట్స్ అంటే మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది మీకు సచివాలయాలు అవ్వచ్చు, రైతు భరోసా కేంద్రాలు అవ్వచ్చు, లేదు క్లినిక్లు అవ్వచ్చు, పిహెచ్సీలు అవ్వచ్చు. ఇవాళ కేంద్రం చెప్పింది దేశంలో అత్యధిక ఇల్లు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ అని. లేదు పోర్ట్లు అవ్వచ్చు, మెడికల్ కాలేజీలు అవ్వచ్చు, నాడు నేడు కింద స్కూల్స్ అవ్వచ్చు, నాడు నేడు కింద హాస్పిటల్స్ అవ్వచ్చు. ఇన్ని డెవలప్మెంట్స్ జరిగినాయి కదా అంత తక్కువ బడ్జెట్లో. అంటే బడ్జెట్ తక్కువ అని నేను అంటే
వృధా తక్కువ, ఆ, ఆ. అనవసరంగా భారీగా కమిషన్ల కోసం కిట్కో ప్రో లాగా భారీగా టెండర్లు ఇవ్వకపోవటం. ఒకటి రెండోది రెవెన్యూ జనరేట్ చేయడం. రెవెన్యూ జనరేట్ చేయడానికి 2 మోడల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి భారీగా ఫ్యాక్టరీలు ప్రొడక్షన్ ఈ స్టైల్ ఆఫ్ వచ్చినప్పుడు ఉపాధి వస్తుంది. రెండోది ప్రొడక్షన్ మీద ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, వేరే స్టేట్స్కి ఆ ప్రొడక్ట్స్ వెళ్ళి అమ్ముకుంటున్నప్పుడు జిఎస్టీల ద్వారా కానివ్వండి ఇన్కమ్ వస్తుంది, ఒక మోడల్. ఈ లోపు రెండో మోడల్ అమెరికా ఎక్కువగా ఫాలో అయ్యే మోడల్, అంటే వెస్ట్రన్ కంట్రీస్ ఎక్కువగా మోడల్ జగన్ గారు ఎక్కువగా ఫాలో అయింది. మనీని ఫస్ట్ ప్రజలకు డంప్ చేయడం. సో పర్చేసింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు అతను ఎక్కువ గూడ్స్ని పర్చేజ్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏమవుతుంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతుందండి. 100 రూపాయలు మనము పబ్లిక్లోకి పంప్ చేసాం. ఈ 100 ఐదుగురు చేయి మారుతూ 5 సార్లు జిఎస్టీ పేమెంట్లు అయినాయి. 18 ఎంత సార్? 90. అంటే 100 రూపాయలు మార్కెట్లో డంప్ చేస్తే 90 రూపాయలు మళ్ళీ ట్యాక్సుల రూపాన వెనక్కి వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఇది పర్చేసింగ్ కెపాసిటీ ప్రజలకి పెరిగినప్పుడు కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టి కొనుగోలు జరిగినప్పుడు ట్యాక్సుల రూపాన రిటర్న్ వస్తుంది. సో జగన్ గారు ప్రజలకు డంప్ చేస్తుంటే మళ్ళీ ట్యాక్సుల రూపాన రిటర్న్ వస్తూ, మీరు అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెవెన్యూ అనేది ఎక్కువ ఉంది కంపేర్ విత్ చంద్రబాబు నాయుడు. మీకు 2014 to 19 కంటే 19 to 24 జనరల్గానే ఎప్పుడు జనరల్గానే గ్రాడ్యువల్గా ఉంటుంది. అలాంటిది 2024తో కంపేర్ చేసి ఇంకా పెరగాల్సింది, ఇప్పుడు తగ్గింది. ఎందుకు అంటే ఆయన ఈజ్ ఎ గుడ్ ఎకనామిక్స్ అన్న లెవెల్లో ప్రూవ్ చేసుకోగలిగారు. అవును. సో అది ఇప్పుడు లేక, రెండోది ఏమవుతుంది, ఎక్కడైతే గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉందో అవన్నీ కూడా ప్రభుత్వానికి ఎందుకు రావాలి రెవెన్యూ అనే తరహాగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. ఇసుక మీద ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ తీసేశారా? లిక్కర్ మీద వచ్చేదాన్ని తగ్గించేశారా? బార్లకు ప్రివిలేజ్డ్ ఫీ తీసేసి రెవెన్యూ తగ్గించేసుకున్నారా? ఒకవేళ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, వాటికి ల్యాండ్ అమ్మితే మనకు రావాలి కదా ఎంతో కొంత రెవెన్యూ, దాన్ని ఫ్రీగా ఇస్తున్నారా? చివరికి రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా ల్యాండ్ ఫ్రీగా ఇస్తున్నారా? రహేజా అండ్ సత్వా లాంటి వాటికి కూడా ఫ్రీగా ఇస్తున్నారా? అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు వదిలేసి రెండో పక్కన ప్రజలకి పర్చేసింగ్ కెపాసిటీని తగ్గించేస్తే రెవెన్యూ ఎలా పెరుగుతుంది? అంటే పేరుకి నేను విజనరీ అని చెప్పుకోవటమే కానీ అతను నిజంగా విజన్ ఉంటే అట్లీస్ట్ వేరే పర్సన్ సక్సెస్ఫుల్గా 2 ఏళ్ళు కరోనాలో రన్ చేసిన మోడల్నన్నా కంటిన్యూ చేయాలి కదా, చేయలేకపోయారు కదా. సో ఇట్స్ అర్థం మధ్య తేడా మనకి క్లియర్గా అర్థమైంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎట్టిపోతున్నాయి అనేది ఇక్కడ మనకి మెయిన్ క్వశ్చన్. అసలు రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు అంట. నేను అప్పులు తెచ్చినప్పుడు ఎడకపోతున్నాయి. అప్పులు తెచ్చినప్పుడు అంటే మరి గెలవటం కోసం పెన్షన్ ఇంకో వే పెంచేశారు కదా. సో సామాజిక పెన్షన్ బడ్జెట్ ఎక్కువైపోతుంది. సో ఇక దాన్ని హ్యాండిల్ చేయాలి అంటే దానికి తగ్గట్టు రెవెన్యూ జనరేట్ చేయడం ప్లానింగ్ ఉండాలి. దుబారాలు ఎక్కువైనాయి, కొంచెం దారుణంగా ఎక్కువైనాయి కదా. ఇప్పుడు ఎక్కడో 20 కోట్లతో రోడ్డు వేసే పరిస్థితి ఉంటే 180 కోట్లకి మీరు కాంట్రాక్ట్లు ఎత్తుంటే 5 రెట్లు 4 రెట్లు పెంచేస్తే ఎలా రెవెన్యూ జనరేట్ ఎట్లా? ఎగ్జాక్ట్లీ. అంటే వ్యయం ఎక్కువైపోతుంది, రెవెన్యూ తగ్గిపోతుంది, సో అప్పులు పెరిగిపోతున్నాయి. రైట్. అయితే ఈ పరిస్థితుల్లో ఇందాక మనం ఒక పాయింట్ అనుకున్నాం, దాదాపుగా అంటే మనం భూములు కేటాయించినా కూడా మాకొద్దు ఇక్కడి నుంచి అని చెప్పి దాదాపు 6,000 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టిన కంపెనీలు వెళ్ళిపోయాయి వెనక్కి. కొత్తగా కంపెనీలు వచ్చింది కూడా మనకేం కనపడలేదు. దావోస్ 2 సార్లు వెళ్ళారు, మేము అంత తెచ్చాం ఇంత తెచ్చాం దావోస్ నుంచి అని చెప్పారు, అవి కూడా ఏం కనపడలేదు. ఒక పక్కన రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్ళిపోతూ ఉంటే ఒక పక్కన మన ప్రభుత్వం ఏమో దాదాపు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తున్నారు. ఎక్కడ ఇచ్చారు? వెళ్ళిపోతున్నాయి కంపెనీస్, మరి ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు వీళ్ళు? ఫస్ట్ ఒక క్వశ్చన్ సార్, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఖజానా ఖాళీ. నేను చెప్పట్లా, ఖజానా ఖాళీ. ఇప్పుడు మీరు ఒక కాంట్రాక్టర్ అనుకుందాం, అక్కడ వర్క్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేయడానికి మీరు ముందుకు వస్తారా చెప్పండి? అంతేగా, మరి రారు కదా. మీరు రావాలంటే ఏం చేయాలి? మీకు అంటే ఒక 2 ఏళ్లకు 3 ఏళ్లకు బిల్లు వచ్చింది, మీరు పెట్టుబడి పెట్టే 2 కోట్లకి సరిపడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి 2 కోట్ల వరకు 4 కోట్లు చేసిస్తే అది 2-3 ఏళ్లకు వచ్చినా గిట్టుబాటు అవుతుందని అప్పుడు వస్తారు మీరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అది జరుగుతుంది. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ని డ్యామేజ్ చేసి అధికారంలో రావడం కోసం ఇది బీహార్ లాగా మారిపోయింది. 14 లక్షల కోట్లు అప్పులు అయిపోయినాయి. సరే అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఏం చెప్పారు? సంపద సృష్టించి పంచుతారు. వచ్చిన తర్వాత ఏం చెప్పారు? ఖజానా ఖాళీ, నాకు ఏదన్నా సలహాలు ఉంటే చెవిలో చెప్పండి. విజనరీ ఎవరు అలా. సో ఎప్పుడైతే మన ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని ప్రపంచ దేశాలకు వినపడేలాగా
కేకలు పెట్టి అరిసాము, ఎవరు వస్తారు సార్ ఇన్వెస్టర్స్? ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఇక్కడ. భయం కదా, ఇప్పుడు లేనప్పుడు ఏం చేస్తాం? మన దగ్గర ఖజానా ఖాళీ అని చెబుతున్నాం. నిజంగానే ఖజానా గత సంవత్సర కాలంలో 7 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉందంట. మిగిలిన ఎంటైర్ డేస్ 0 బ్యాలెన్స్ తో ట్రెజరీ ఉంది అంటే స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించిన ట్రెజరీ ఎలాంటి పరిపాలన కొనసాగుతుంది? సో ఎవరు ధైర్యం చేసి ముందుకు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు? ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము అంటే లాంగ్ రన్ లో దాని మీద రెవెన్యూస్ రిటర్న్స్ వస్తాయని ఆశతో రావాలి. అసలు పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయి పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గిపోతే, ఒక పక్క పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గిపోయింది, జిఎస్డిపి పెరిగిపోయిందని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటారు. జిఎస్డిపి పెరిగితే రెవెన్యూ పెరగాలి. జిఎస్డిపి పెరిగితే మీరు అప్పులు చేసేదానికి అవకాశం పెరిగిద్ది. అంటే అప్పు చేయటం కోసమే జిఎస్డిపి పెరిగిందని ఒక అవాస్తవమైన సినారియో క్రియేట్ చేసి జిఎస్డిపి పెంచుకున్నాం అనుకోండి, దాంట్లో ఇంత పర్సంటేజ్ వరకు అప్పులు తీసుకోవచ్చు అనేది ఆర్బీఐ గైడ్లైన్స్. అందువల్ల పెరిగినట్టు చూపించాలని ప్రయత్నం. కానీ ఇక్కడ నీతి కాగు ఎన్ని ఉండే కదా, మనం ఎదవరకు లాగా మన పేపర్లు, మన టీవీ, మన ప్రజలు చెప్పుకున్నట్టు కుదరదు కదా. సో ఇంకోటి మీరు అడిగారండి, 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, ఎక్కడ ఇచ్చారు మీరు? కానీ టీడీపీ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది, దాన్ని ఫాలో అయ్యారనుకోండి, 6,72,000 ఉద్యోగాల్లో కన్స్ట్రక్షన్ కంపెనీల్లో కూడా చూపించారు. ఓకే, కూలీలు. అంటే మీరు చెప్పేదేమో ఏఐ క్వాంటం, మీరు ఇచ్చేదేమో ఏంటి ఈ డెలివరీ బాయ్ జాబులు, లేదు అంటే సిమెంట్ మేస్త్రి పనులు, అవి కూడా ఉద్యోగాలు కల్పించిన ఉద్యోగాలు. మరి మీరు చెప్పేదేమో ఏఐ క్వాంటం, అసలు మనం లేకపోతే అవి లేవు అన్నట్టు చెబుతారు. డేటా సెంటర్లు. గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న లాజిక్ చెబుతా చూడండి. ఎలక్షన్లకు ముందు మీరేం చెప్పారు? 20 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నారంటే 20 లక్షల పైచీలకు నిరుద్యోగులు ఉన్నట్టు. 20 లక్షల ఉద్యోగాలు పక్కన పెడతాం ఫస్ట్. ప్రతి సంవత్సరం దగ్గరగా 7 లక్షల మంది 10th క్లాస్ రాస్తారు ఆంధ్రప్రదేశ్లో. డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి బీటెక్ అవ్వచ్చు, బీఎస్సీలు అవ్వచ్చు, బీబీఏలు అవ్వచ్చు, హార్టికల్చరు, అగ్రికల్చరు, ఎనీ కైండ్ గ్రాడ్యుయేషన్, హోటల్ మేనేజ్మెంట్ లాంటివి అన్నీ కలుపుకుంటే సార్ నియర్ బై 4.5 to 5 lakh మెంబర్స్ బయటకు వస్తున్నారు పర్ ఇయర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారు. అంటే 4 lakh అనుకుందాం. ఈ 5 ఏళ్లలో ఎంతమంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది? 20 lakh పీపుల్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. మీరు చెప్పినట్టు ఎలక్షన్స్ ముందే 20 లక్షల నిరుద్యోగులు ఉంటే ఈ 20-60 కలిపితే ఎంత అయింది? అది 40 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. 40 లక్షల నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంలో అంటే వాళ్ళు రాయటం చూసుకోండి, భారీ జాబ్ మేళ, 10,000 మంది 10,000 జాబులు వేసి భారీ జాబ్ మేళ అంటారు. చాలా క్లియర్గా స్టాట్స్తో ఇంప్రూవ్ అయింది. 1,72,000 అంటే గవర్నమెంట్లో పర్మనెంట్ కానీ రెగ్యులరు కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, ఆప్కాసు ఇవన్నిట్లో కూడా తగ్గిన ఉద్యోగాలు 1,72,000 ఉన్నాయి. అంటే రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. ఈ 1,72,000 కాక ఖాళీగా ఉన్నవి 1,20,000-30,000 ఉన్నాయి. అంటే 3 లక్షల ఉద్యోగాలు ఎయిదర్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఆప్కాస్ ఆర్ రెగ్యులర్. గవర్నమెంట్లోనే 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు 10,000 వేసి ఆ 10,000ను కూడా నోటిఫికేషన్ ఈ 2 దాకా వేశారు. అది కంప్లీట్ అయ్యి మీరు జాబులు ఇచ్చే తరగతి ఎలక్షన్ దగ్గర వచ్చింది. ఈ 10,000 జాబులు వేసి అంటే గతంలో 30,000 ఇచ్చినట్టున్నారు. ఆ 30,000లో కూడా ఒక 6,000, 7,000 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేసిన డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి వాటికి కలిపేశారు మీరు. సో మీరు ఒక 30,000 ఉద్యోగాలు, 40,000 ఉద్యోగాలు ఇచ్చి దాన్ని 5 ఏళ్ళు కాలక్షేపం చేసి 40 లక్షల నిరుద్యోగులు ఎక్కడ, 40,000 ఉద్యోగాలు ఎక్కడ? సరే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదా ఆర్టీసీ విలీనం అవ్వచ్చు, దగ్గర 2 లక్షల పైచులకు ఉద్యోగాలు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. అందులో ఆర్టీసీ కూడా ఇంక్లూడెడ్, ఒక 50,000 పైన. నెక్స్ట్ ఆప్కాస్ త్రూ 1,00,000 మంది పైకిచ్చారు. అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఇవన్నీ కలుపుకుంటే నియర్ బై 6,70,000 సంథింగ్ సార్, 30,000 ఉద్యోగాలు ఆయన హయాంలో ప్రభుత్వంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అండ్ ఆప్కాస్ త్రూ వచ్చినాయి కొత్తగా. ఓకే, ఇవి కాక ఆయన హయాంలో ఎంఎస్ఎంఈ ద్వారా 33 లక్షల మంది ఉపాధి దక్కింది. ఇప్పుడు చాలామంది అంటారు ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ అని. బాబు, ఎంఎస్ఎంఈలో ఉపాధి గురించి చెక్ చేసేది స్టేట్ గవర్నమెంట్ కాదు, నేషనల్ గవర్నమెంట్. ఉద్యమ్ అనే ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ వాళ్ళు ఆధార్ నెంబర్తో సహా ఎవరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు ఎంఎస్ఎంఈలో అనేది డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు పబ్లిష్ చేసింది 33 లక్షలు. ఇది కాక భారీ
పరిశ్రమల్లో 1,00,000 ఉద్యోగాల పైన చూపించారు. అంటే 1,00,000 ఉద్యోగాలు భారీ పరిశ్రమ, ఎంఎస్ఎంఈ 33, ప్రభుత్వంలో 6. 40 లక్షల ఉద్యోగాలు చూపించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పారు? ఈ 40 లక్షల మంది ఆధార్ కార్డులతో సహా నేను చెప్పగలను. మరి 6,72,000 మందికి చెప్పగలరా? 2. చాలా సింపుల్గా ఆలోచిద్దాం. కన్స్ట్రక్షన్ కంపెనీలో రాడ్ బెండింగు, సెంటరింగు ఈ వర్క్లు ఎవరు చేస్తారు సార్? జార్ఖండ్, బీహార్ వాళ్ళు వచ్చి చేస్తున్నారా, లేదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేస్తున్నారా? అవును. అంటే వాళ్ళకి కల్పించామని చెబుతారా మీరు? అంటే ఎంతసేపు మనకి మీడియా ఉంది, మనకు బలం ఉంది, మనం ఏం చెప్పినా చెల్లిద్ది అనే స్థాయికి వెళ్ళిపోయి, అంటే ఇలా చెప్పే ప్రతిసారి మీరు 2014 to 19 మధ్య జాబ్ మేళాస్ తెగరం చేశారు. నియోజకవర్గ స్థాయి కాపు జాబ్ మేళాలు, ముస్లిం జాబ్ మేళాలు, ఇలా విపరీతం జాబ్ మేళాస్ రన్ చేశారు. 3 లక్షల మంది పైచీలకు 3 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చామన్నారు. 30 మందిని చూపిమంటాను. వాటిల్లో నిజంగా అపాయింట్మెంట్ తీసుకొని పని చేస్తున్న వాళ్ళు 30 మందిని చూపిమన్న చాలు. అంటే ఇలా యువత జీవితంతో ఆడుకోవడం కరెక్ట్ కాదంటాను. రైట్. ఓకే సార్.